దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఘనమైన నామమునకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించుకుందాం. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు యేసు మాట వలన కలుగును అనే మాటను మనం వాక్యంలో చూస్తున్నాం. ఎంత మనం విరివిగా దేవుని యొక్క మాటలు వింటామో, ఎంత మనం ఎక్కువగా దేవుని యొక్క వాక్యం చదువుకుంటామో, మరింత ఎక్కువగా మనం ఎప్పుడైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటామో, ఆ యొక్క ప్రతి విశ్వాసికి దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఆయన జీవితంలో ఆయన తీసుకుని వస్తాడు. అంత మాత్రమే కాకుండా ఘనమైన విశ్వాస జీవితం గడిపే వారికి దేవుడు మేలులు చేయక మానుడు అనే వాక్యం కూడా మనం చూస్తున్నామండి. దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పం బట్టి పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును అనే మాట మనం రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో చూస్తున్నాం. అనగా ఆయన యందు విశ్వాసం కలిగి, ఆయన యందు ఆసక్తి కలిగి జీవించిన వారిని ఆయన చెయ్యి విడువడు. చూడండి, వాక్యంలో కూడా మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరి యొక్క విజయం వెనుక వారి యొక్క విశ్వాసము మరియు ప్రార్థన జీవితం కలిగి ఉండడమే మనము దైవజనుల్లో చూస్తున్నాం. దైవజనుల్లో వారి యొక్క విజయం వెనుక ఆ యొక్క విశ్వాస జీవితము మరియు ప్రార్థన జీవితం, బలమైన ప్రార్థన జీవితము. వారు విసుగుగా ప్రార్థన చేసినారు, మెలకువగా ప్రార్థన చేసినారు, మరి పట్టుదలతో వారు ప్రార్థన చేసినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. అనేక మంది, మోషే గారు కావచ్చు, అబ్రహాం గారు కావచ్చు, దావీదు కావచ్చు, ప్రతి ఒక్కరి ప్రార్థన జీవితం మనం చూసినట్టయితే వారి యొక్క విజయం వెనుక ప్రార్థన జీవితం, బలమైన పునాది వేసుకొని వారు దేవుని యందు అచంచలమైన విశ్వాసం నిలిపి వారు తమ యొక్క జీవితంలో అనేక విజయాలు సాధించారు. మరి ప్రతి క్రైస్తవునికి నేటి జీవితంలో కూడా ప్రతి క్రైస్తవునికి కలిగి ఉండవలసిన ముఖ్యమైన ఆయుధము ప్రార్థన. మనం గడిచిన వాక్యంలో కూడా, మనము సందేశంలో కూడా కన్నీటి ప్రార్థన గురించి మనము ధ్యానం చేసుకున్నాం. మనము బైబిల్ గ్రంథంలో ఈ యొక్క ప్రార్థన అంశం గురించి మనం ధ్యానించినట్టయితే అనేక విషయాలు, అనేక మంది భక్తుల విషయాలు, విశ్వాసుల విషయాలు మనం ధ్యానం చేసుకోవచ్చు. అనగా ప్రార్థన అనగా మనం దేవునితో మాట్లాడటము. దేవునితో మనం మాట్లాడడానికి దేవుడిచ్చిన మనకు గొప్ప అవకాశము ప్రార్థన. మరి వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడటమే వాక్యం. దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. మనమైతే మన దేవునితో ప్రార్థన ద్వారా మన యొక్క విజ్ఞాపనలను, మన యొక్క విన్నపాలను, మన యొక్క మొరలను మనము దేవునికి మనం తెలియచేయచ్చు. ప్రతి ఒక్క సమస్యను కూడా మనము దేవునికి ప్రార్థన ద్వారా తెలియజేసినప్పుడు ఆయనకు ఆ సమస్య పరిష్కారము ఆయన వాక్యం ద్వారా మనకు చూపించడం మనం చూస్తూనే ఉంటున్నాం. మరి ఇటువంటి గొప్ప ప్రార్థన జీవితాన్ని మనము కూడా కలిగి ఉండాలనేసి దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. ఆయనతో సహవాసం చేసినడలా మీకు సమాధానం కలుగును, అలాగూ మీకు మేలు కలుగును అనే వాక్యంలో మనం చూస్తున్నాం. అనగా సహవాసం అనగా మనము దేవునితో ప్రార్థన జీవితము మరియు వాక్య పఠనమే మనం దేవునితో సహవాసం చేయడం అంటే. కాబట్టి అటువంటి సహవాసాన్ని మనం కోరుకుంటాము. దేవుడు కూడా మనతో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. కాబట్టి మనమంతరము బలమైన పట్టుదల కలిగిన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాం. మరి ఈరోజు ధ్యానాంశంగా రోమా పత్రిక 12వ అధ్యాయము 11-12 వచనాలు మనము ధ్యానాంశంగా మనం తీసుకుందాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాగా ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తి గల దేవుడా, మీ బంగారు పాదములకు వేలాది వందనాలనైనా తండ్రి యేసయ్య. ఇదిగో నాయనా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాతో ఏం మాట్లాడబోచున్నారో తండ్రి, నన్ను మీ యొక్క తండ్రి మీ నోటి పూరగా నన్ను వాడుకొని నా ప్రభా, మా ప్రియులందరితో తండ్రి మీరు మాట్లాడమని నా ప్రభా, విన్న వాక్యమును బట్టి నా తండ్రి మా జీవితంలో అనేక మార్పులు మేము చేసుకుని విశ్వాస జీవితంలోను ప్రార్థన జీవితంలో మరింత నా ప్రభా బలముగా ఉండడం మాకు సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడు నైన యేసు క్రీస్తు పుణ్య దివ్య నామమును బట్టి పాపని ప్రతిమాలి వేడుకొనుచున్న పరమ తండ్రి, ఆమేన్. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి. ఎవరైతే దేవునితో
దేవునిలో మనము జీవిస్తుంటామో అటువంటి వారికి అపవాది ఊరుకుండకుండా అనేక రకమైన శోధనలు, శ్రమలు వాడు కలుగు చేస్తూ ఉంటాడు. ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలైనా మనం వెనుతిరిగి చూడకుండా ఆ ఓర్పును కలిగి నిరీక్షణ గలవారమై ప్రతి విషయంలోనూ ప్రభువునందు మనం సంతోషించుచు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలనేసి మనకు పౌలు గారు తెలియజేస్తున్నారు. ఎందుకనగా ఆయన యొక్క విశ్వాస జీవితంలో ఈ వాక్యము తగిన రీతిగానే అనేక రకమైన శోధనలు, ఇబ్బందులు ఆయన ఎదుర్కొన్నా కానీ ఆయన దుఃఖపడిపోకుండా, ఎక్కడ ఆయన నిరుత్సాహపడిపోకుండా, ఎక్కడ ఆయన బాధపడిపోకుండా, ఎక్కడ ఆయన దేవునిపైన గొనుగు కొనకుండా ఆయన మరింతగా దేవునికి దగ్గరగా జీవిస్తూ పట్టుదలతో ఆయన ప్రార్థన చేసినాడు. మరి సంతోషించుతూ ఆయన ప్రార్థన చేసినాడు. నేను ఓర్పుతో ఆయన నిరీక్షణ కలిగి ఆయన జీవించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మరి మనకు కూడా పౌలు గారు నేర్పిస్తున్నది ఏమంటే, మీరు కూడా ప్రార్థన జీవితం దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు అపవాదిని కలిగించే ఆ యొక్క శోధనలు, ఇబ్బందులు ఎదురైనా కానీ మీరెక్కడా వెలుగు తిరిగి చూడకుండా, ఎక్కడా మీరు నిరుత్సాహపడిపోకుండా దేవుని వైపే మీరు చూస్తూ మరింతగా మీరు ప్రార్థన యందు పట్టుదల కలిగి జీవించుడి, ఓర్పును మీరు నేర్చుకునుడి అనే మాటలు మనకు వాక్యంలో మనం తెలియజేస్తున్నాడు. చూడండి, అంత మాత్రమే కాకుండా మొదటి తెస్సలోనికైలు 5వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్టయితే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయండి. చూడండి, ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రార్థన అనే ఆయుధం కలిగి ఉన్న విశ్వాసి తమ యొక్క విశ్వాస జీవితంలో కూడా మనం బలంగా ఉంటారు, స్థిరంగా ఉంటారు. మరి అలా కాకుండా వారు ఏదో నామకార్థంగా జీవిస్తూ, ఏదో దేవునికి నామకార్థంగా ప్రార్థన చేస్తూ, మనసు ఒక చోట, వారి యొక్క తలంపు మరొక చోట పెట్టుకొని వాక్యం చదివే వారి జీవితంలో వారు సులువుగా వారు పడిపోతారు. కానీ ఇటువంటి పట్టుదల కలిగి ప్రార్థన జీవితంలో జీవించే వారు అపవాదికి అవకాశం ఇవ్వరు. మరి అపవాది పైన కూడా వారు పై చేయి సాధించేవారుగా ప్రభువు వారిని స్థిరపరుస్తారు. మీకు రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో కూడా సమాధానకర్త అయిన దేవుడు మీ కాళ్ళ కింద సాతానును చితక తొక్కిస్తాడనే మాటను మనం చూస్తున్నాం. అనగా ప్రార్థన యందు బలము కలిగి జీవించేవారు సాతానును సైతం వారు తమ కాళ్ళతో త్రొక్కివేయడానికి ప్రభువు వారికి సహాయం చేస్తాడు. సమాధానకర్త అయిన దేవుడు వారికి సహాయం చేస్తాడు. చూడండి, అంత మాత్రమే కాకుండా మీకు అదే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు మనకు అందరికీ తెలిసిన వాక్య భాగమే. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియచేయుడి. సహనం అనే చోట మీకు ఫుట్ నోట్లో మృదుత్వం అనే మాట మనకు కనబడతాయి. అనగా సహనము, మృదుత్వం అనగా మన యొక్క జీవిత విధానంలో కూడా, మన యొక్క వ్యవహార శైలిలో కూడా, మన మాటలు మాట్లాడే విధానంలో కూడా, మన అంతరంగ స్వభావం కూడా మృదుత్వం కలిగి జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఎందుకనగా ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయమందును ప్రార్థన మీ యొక్క విన్నపములను కృతజ్ఞతాపూర్వకముగా మరి ప్రభు పాద సన్నిధి ఎదుట మీరు విన్నపములు తెలియచేయుడి అనే మాట మనకు కనపడు. చూడండి, దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. దేనిని గురించి మనం చింతపడాల్సిన అవసరం లేదు. మన ప్రభు మనతో ఉన్నాడు, మనకు సహాయకరుడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము వేటిపైన చింతపడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా ప్రభువు అంటున్నాడు మీకు మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మును కూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన పైన వేడి అంటున్నాడు. మరి మీకు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. ఎందుకనగా నేను సాత్వికుడను, దీన మనస్సును గలవాడును కనుక మీ కాడి నా పైన మోపి నా యొద్ద మీరు నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగునే మాట మనం చూస్తున్నామండి. ప్రభువు పైన ఆధారపడాలి. మన చింత యావత్తు ఆయన పైన వేయాలి.
ఎందుకనగా ఆయన మన గురించి కేర్ తీసుకునే దేవుడు కాబట్టి, మన గురించి ఆయన కేర్ టేకర్గా ఉంటాడు కాబట్టి, మనము ప్రభువు యొక్క మన యొక్క చింతలను, మన యొక్క బాధను, మన యొక్క విన్నపాలను మనం ప్రభువుకు తెలియజేద్దాం. అదే మనకు వాక్యంలో నేర్పిస్తున్నాడు. ఎందుకనగా ప్రతి విషయంలోనూ మనం ప్రార్థన జీవితం కలిగి జీవించాలని మనకు నేర్పిస్తున్నాడు ప్రభు. చూడండి, అంత మాత్రమే కాకుండా యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదివినట్టయితే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రార్చి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. మరింత ముఖ్యంగా మీ పాపములను మీరు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. ప్రభు పాదసనిత మన పాపములు మనం ఒప్పుకోవాలి, కప్పుకొనకూడదు. ఎందుకనగా మీ పాపములు మీరు ఒప్పుకొనేనలా, మన పాపములు మనం ఒప్పుకొనేనలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన యొక్క సమస్త దుర్నీతి నుండి మనల్ని ఆయన పరిశుద్ధులుగా చేయును. క్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేయును. క్రీస్తు రక్తంతో మనం కడగబడినట్టయితే మనం కూడా పవిత్రులుగా మార్చబడతాడనేసి మనకు వాక్యంలో వ్రాయబడి ఉంటుందండి. ఎందుకనగా ప్రార్థన అటువంటి విజయాన్ని మనకి ఇస్తారు. ప్రతి విషయంలోనూ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మనకు శ్రమ సంభవించినా మనం ప్రార్థన చేయాలి, సంతోషం కలిగిన కీర్తనలు పాడాలి. మనలో ఎవరికైనా అనారోగ్యం కలిగినా మన యొక్క సంఘ పెద్దలను మన ఇంటికి పిలిపించుకొని వారి చేత మనం ప్రార్థన చేయించుకోవాలి. వారు యొక్క నూనె రాచి మన పైన స్వస్థత కలిగినట్లుగా ప్రార్థన చేసినప్పుడు, మన పాపములు మనం ఒకరితో ఒకరు ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపములు క్షమించి మనకు స్వస్థత కలిగించి, ఎందుకనగా నిన్ను స్వస్థతపరిచి యెహోవాను నేనే అనే వాక్యంలో మనం చూస్తున్నాం. నిర్గమకాండ 15వ అధ్యాయం 26వ వచనంలో. మరి ఇక్కడ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలోని చివరి లైన్లో అత్యద్భుతమైన మాట, నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదై ఉండును. మరి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమదై బహుబలము గలదై ఉండునే మాట మనం వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి ప్రార్థనను మనం పట్టుదల కలిగి ప్రార్థన చేయాలనేసి మనకు వాక్యంలో మనం చూస్తున్నామండి. ప్రార్థనలో కానీ విశ్వాసంలో కానీ మనము తెగింపు కూడా కనపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. చూడండి, చాలామంది క్రైస్తవులు కూడా వారు సమాజంలో ఒకలాగా, సంఘంలో ఒకలాగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వేషధారి జీవితము ప్రభువుకు ఇష్టం లేదు. ఎక్కడ ఉన్న ప్రభువును, యేసయ్యను మనము నిజమైన నిజరక్షకుడుగా మనము అంగీకరించాలి. అంత మాత్రమే కాకుండా మనం క్రీస్తును సొంత రక్షకుడుగా కలిగి ఉండాలనే ఆ యొక్క విశ్వాసము మరియు ఆ యొక్క సాక్ష్యము మనము అందరి ఎదుట మనం కనపరచాలి. సంఘంలో ఒక పేరుతో, మరి సమాజంలో ఒక పేరుతో మనం కలిగి జీవించడము ప్రభు దృష్టిలో అది అత్యంత ఘోరమైన పాపము. ఎందుకనగా ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు, నన్ను ఎవరైతే ఈ లోకంలో ఒప్పుకొనరో వారిని నేను పరమందు కూడా నేను ఒప్పుకొనను అనే మాటను వార్నింగ్ వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ క్రైస్తవ జీవితంలో జీవించేవారు మనం సాక్ష్యకరమైన జీవితం జీవించాలి. ఎక్కడైనా సరే మనం ప్రభువుని మనము మనఃపూర్వకంగా ఒప్పుకోవాలి. అంతేగాని సమాజంలో ఒకలాగా, మరి సంఘంలో ఒకలాగా మనం వ్యవహరించకూడదు. అది దేవునికి అసహ్యమైనది. చూడండి, క్రీస్తు నామం కొరకు కానీ, మరి ప్రభువైన దేవుడిపైన విశ్వాస జీవితంలో కానీ వారికి ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ వారు కాంప్రమైజ్ కాకుండా తెగువ చూపించి వారు విశ్వాస జీవితంలో నిలబడిన వ్యక్తులు మనం వాక్యంలో చూస్తున్నామండి. అందులో ప్రముఖమైన వ్యక్తి మనకు దానియేలు గురించి మనం చూడొచ్చు, ధ్యానం చేయొచ్చు. దానియేలు ఒక భయంకరమైన శ్రమ, ఇబ్బంది వచ్చినా కానీ, తనకు ప్రాణాపాయం కలిగించే విషయం ఆయనకి ఎదురైనా కానీ ఎక్కడ ఆయన ప్రార్థన జీవితంలో వెనుకంచ వేయలేదు. ఆయన ఎటువంటి శాసనమును రాజులు కానీ తమ తోటి అధికారులు పుట్టించినా కానీ ఎక్కడ ఆయన బెదిరిపోకుండా, ఎక్కడ ఆయన కాంప్రమైజ్ కాకుండా ఆయన ప్రభువునందే గురి నిలిపినాడు. నా మట్టుకుడు బ్రతుకుడైతే క్రీస్తు, చావైతే లాభం అనేంత విశ్వాసాన్ని దానియేలు గారు కనపరిచినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. చూడండి, దానియేలు గ్రంథం
6వ అధ్యాయం 10వ వచనం చదివినట్టయితే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్టయితే, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలుకు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన స్తుతించుచు వచ్చెను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్టయితే దానియేలు ఆయన బబులోను సామ్రాజ్యానికి ఒక బానిసగా తీసుకుని రాబడ్డాడు. ఈ యొక్క నెబుకద్నెజరు ఆయన యొక్క ఆ యొక్క మహారాజు ఇశ్రాయేలు దేశంపైకి దండెత్తి ఇశ్రాయేల్ దేశాన్ని జయించి యెరూషలేం దేవాలయాన్ని ఆయన కాల్చివేసి అందులోని ఆ యొక్క ఉపకరణాలన్నింటినీ తీసుకొని, మరి అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేల్ దేశంలోని శ్రేష్టమైన జ్ఞానమైన యువకులను తీసుకొని బానిసలుగా ఆయన బబులోను సామ్రాజ్యానికి కొనిపుచ్చుకొని తీసుకెళ్ళినాడు. మరి అటువంటి వారిలో అతి ప్రాముఖ్యంగా దానియేలు మరియు షద్రకు, మేషకు, అబేద్నెగోలు మనం చూస్తున్నాం. వారు చూపించిన ఆ యొక్క జ్ఞానయుక్తమైన జీవితమును, విశ్వాసం కలిగిన జీవితమును చూచి నెబుకద్నెజరు తర్వాత ఆ నెబుకద్నెజరు కుమారుడైన బెల్షస్సరు అతని యొక్క రాజ్య పరిపాలన సమయంలో అతడు దేవునికి విరోధముగా నడుచుకొని దేవుని యొక్క జీవరాతను చూశాడు. అతడు మెనే టెకేలు ఫార్సిస్ అనే యొక్క మాటను అతను చూచి దేవుని చేత శిక్షింపబడి అతని రాజ్యమును మరియు మాదీయులకు, పారసీకులకు అప్పగింపబడింది. మరి ఆ యొక్క మాదీయుల రాజైన దర్యావేషు సమయంలో అప్పటికి దానియేలు గారికి సుమారు 80 సంవత్సరాల పైచిలకి అతనికి వయసు కూడా ఉంటుంది. ఆయన అటువంటి అంత వయసైన జీవితంలో కూడా ఎక్కడ ఆయన నిబద్ధత కోల్పోకుండా, విశ్వాస జీవితంలో కోల్పోకుండా, ప్రార్థన జీవితంలో కోల్పోకుండా నీతిమంతముగా, న్యాయవంతంగా ఆయన జీవిస్తున్న సమయంలో దర్యావేషు గారు తన యొక్క సామ్రాజ్యంలో 120 మందిని శ్రేష్టమైన వ్యక్తులను, అధికారులను ఏర్పరచుకొని రాజ్య పరిపాలన కొరకు వారిని ఏర్పరచుకొని వారిలో మరి ప్రధానులుగా 3 అందులో అత్యంత ప్రధానులు ఈ దానియేలును ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకనగా వారి యొక్క రాజ్య సమాచారాల గురించి, లెక్కల గురించి చూసుకోవడానికి ప్రధానిగా ఈ యొక్క దానియేలుని ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. మరి దర్యావేషు కూడా దానియేలు గారికి ఎంతో గౌరవం ఇచ్చేవాడు. ఎందుకనగా వాక్యంలో వ్రాయబడినది మీకు దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 6వ అధ్యాయం 3వ వచనంలో, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నుండి ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలని రాజు ఉద్దేశించెను. ఇక్కడ ఈ యొక్క దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై మరి ప్రఖ్యాతి నుండి వాడుగా, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై అతను ప్రఖ్యాతి నుండి ఉండెను. రాజు అతని రాజ్యమంతటి పైన ప్రధానిగా నియమించాలనేసి ఉద్దేశం కలిగి జీవించినాడు. ఇది వీరికి మింగుడు పడలేదు. తమ తోటి అధికారులకు వారికి మింగుడు పడలేదు. ఎందుకనగా వీరికి దానియేలు పైన ఈర్ష్య కలిగినది. ఎందుకనగా దానియేలుకు దర్యావేషు గారు ఇస్తున్నటువంటి ఆ యొక్క ప్రాముఖ్యతను చూచి వీరు తట్టుకోలేకపోయినారు. దానియేలు కూడా ఎక్కడ ఆయన అన్యాయం చేసేవాడుగా కానీ, మరి లంచగొండిగా కానీ, మరి అన్యాయంగా ప్రవర్తించేవాడుగా ఎక్కడా వారికి కనపడలేదని. ఎందుకనగా దేవునిలో జీవిస్తున్న దానియేలుకు ఈ యొక్క విశిష్టమైన లక్షణాలన్నీ అలవడ్డాయి. మనము కూడా దేవునిలో మనం విశ్వాసం కలిగి జీవించినప్పుడు మనం కూడా సంఘంలో కూడా ఒక ప్రత్యేకమైన వారంగానే కనబడతాం. చూడండి, దేవుని బిడ్డలు లంచాలు పుచ్చుకొనరు, దేవుని బిడ్డలు అన్యాయంగా ప్రవర్తించరు, దేవుని బిడ్డలు దూషణలు చేయరు, దేవుని బిడ్డలు ఇతరులకి గోతులు తెవ్వరు, దేవుని బిడ్డలు అన్యాయంగా ప్రవర్తించరు. ఎందుకనగా వారు దేవుని నమ్ముకొని ఉంటున్నారు. వారి రక్షకుడు ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు. యేసయ్య జీవించినట్టు అటువంటి అద్భుతమైన లక్షణాలు కలిగి జీవించడానికి దేవుడు తన బిడ్డలకు సహాయం చేస్తాడు. ఎవరైతే యేసయ్య పైన విశ్వాసం కలిగి జీవిస్తారో వారు కూడా ఇటువంటి శ్రేష్టమైన జీవించడానికి ప్రభువు సహాయం చేస్తారు. ఇక్కడ దానియేలు కూడా ఆయన అతి శ్రేష్టమైన బుద్ధి కనపరచడానికి కారణం ఏమంటే అతడు దేవుని పైన కలిగిన విశ్వాస జీవితమే దానికి ప్రధానమైన కారణం.
మరి వీరందరూ ఇక్కడ తన తోటి అధికారులంతా ఎలాగైనా దానియేలును ఇరికించాలి, దానియేలు పైన ఎలాగైనా ఒక తప్పు మోపి అతన్ని రాజ్య బహిష్కరణ చేయాలి, అంటే అతన్ని భూమిపైనే లేకుండా చేయాలని వీరికి దురాలోచన కలుగుతున్నది. వీరికి దానియేలు ఎక్కడా దొరకడం లేదు. రాజ్య పరిపాలన విషయంలో కానీ, ఆ యొక్క రాజ్య శాసనాలు ఆయన అమలుపరిచే విషయాల్లో కానీ దానియేలు పైన వారు ఎక్కడ తప్పు కనిపెట్టలేకపోయినారు. కానీ వారికి ఉన్న ఏకైక మార్గం ఏమంటే, ఇతని దేవుని పద్ధతి ద్వారా ఎలాగైనా అతని నిర్మూలన చేయాలని వారు ఆలోచన చేశారు. ఎలాగంటే వారు రాజు దగ్గరికి వెళ్ళి, చూడండి, రాజు దగ్గరికి వెళ్ళి తన తోటి అధికారులు ఇప్పటి నుండి 1 నెల వరకు 30 రోజుల వరకు రాజ్యంలోని ప్రతి మనుషులు కానీ, అధికారులు కానీ, ప్రతి ఒక్కరూ నీ ఎదుటనే విజ్ఞాపన చేయాలి, నీకు మాత్రమే మనవి చేయాలి. మరి ఏ దేవునికైనా వాళ్ళు ప్రార్థన చేయకూడదు, మరి ఎవరికి ఏ విజ్ఞాపన విన్నపాలు చేయకూడదు, కేవలం మీకు మాత్రమే చేయాలి. ఇటువంటి శాసనాన్ని అతిక్రమించిన వారిని తీసుకెళ్లి సింహాల గుహలో పడద్రోయబడాలనే ఒక శాసనాన్ని వీళ్ళు పుట్టించడం వాక్యంలో చూస్తాం. చూడండి, మీకు దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనము 2వ భాగంలో మనం చూసినట్టయితే, ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప ఏ దేవుని యొద్ద అయినను మానవుల యొద్ద అయినను ఎవడను ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసినలా వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారంగా ఒక శాసనమును రాజు ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరముకు శాసనముగా ఉన్నట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసేది. రాజు దర్యావేషు ఈ శాసనం వ్రాయించి సంతకం చేయించి. చూడండి, దర్యావేషు కూడా ఇక్కడ ముందు వెనక ఆలోచించకుండా ఆయన ఈ శాసనం పైన సంతకం చేశాడు. ఈ రాజులకు ఉండే ఒక బలహీనత ఏమన్నా ఉందంటే, వారిని ఎవరైనా కానీ పొగిడినా కానీ, లేదా వారిని ఎవరైనా కానీ వారిని ఆకాశానికి ఎత్తినట్టయితే రాజును కనపరిచినప్పుడు ఈ రాజులు వారు తప్పిపోయి ముందు వెనక ఆలోచించకుండా ఇటువంటి వ్యర్థమైన శాసనాలపైన వారు సంతకాలు చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాజు యొక్క ఈ బలహీనతను వారు గమనించి వారు రాజును గొప్పగా ప్రజలందరికీ వారు కనపరిచి రాజుని, ఆ దర్యావేషులు దేవునితో సమానంగా వారు చేసినప్పుడు రాజు తప్పిపోయి ఆ శాసనం పైన ముందు వెనక ఆలోచించకుండా అతడు సంతకం చేసేసినాడు. ఈ సంతకము చేసి దీన్ని శాసనం చేసిన తర్వాత కూడా ఈ విషయము దానియేలుకు తెలిసినా గాని, చూడండి, దానియేలుకు తెలియకుండా ఆయన తన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకోలేదు. కానీ ఆ విషయం తెలిసి ఉండి కూడా అతడు మనుషులను ఆయన పట్టించుకోలేదు. కానీ రాజులను కూడా రాజుల కన్నా రాజులకు రాజులు, ప్రభువుకు ప్రభువుడైన దేవుని యొక్క మనవి చేయడానికే అతడు ఇష్టపడ్డాడు. తాను సింహాసనంలో పడతాడనే విషయం తెలిసినా కానీ అతడు దేవునికి ఇవ్వవలసిన ఆ యొక్క ప్రార్థన సమయాన్ని ఆయన దొంగిలించకుండా, మరి ఆ ప్రార్థన సమయాన్ని ఆయన అక్కడికి వెళ్ళలేకుండా, భయపడిపోకుండా ఆయన తన యథావిధిగా అనుదినము ఏ సమయాల్లో అయితే దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. అనగా సాధారణంగా యూదులు కూడా వారు ముమ్మారు ప్రార్థన చేసేట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. మీకు కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనంలో కూడా దావీదు ఇదే మాట రాస్తున్నాడు. ఉదయం మధ్యాహ్న సమయాల్లో దావీదు ప్రార్థన చేసేవాడనే మాటను మనం అక్కడ చూస్తున్నాం. అదే రీతిగా ఇక్కడ దానియేలు కూడా ఆయన కూడా ముమ్మారు ప్రార్థన జీవితాన్ని ఆయన కలిగి ఉండేవాడు. ఉదయం మధ్యాహ్న సమయంలో ఆయన ప్రార్థన జీవితం కలిగి ఉండేవాడు. ఆ రోజు కూడా మధ్యాహ్న సమయంలో సుమారు 3 గంటల సమయంలో ఆయన తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము వైపుకు తెరిచి ఉండగా ఆయన తాను మోకాళ్ళ పైన కూర్చొని దేవునికి ప్రార్థన చేయటము, విజ్ఞాపన చేయటము, మొర్రపెట్టడము ప్రారంభించినాడు. అంత మాత్రమే కాకుండా దేవుని స్తుతించుచూ వచ్చుచున్నాడు. ఈ యొక్క సమయము కోసమే ఎదురు చూస్తున్న అధికారులు ఈ విషయాన్ని గమనించినారు. అంత మాత్రమే కాకుండా దానియేలు ప్రార్థన చేస్తున్న విధానాన్ని బట్టి అతని గురించి రాజునకు తెలియజేయడానికి వారు వెంటనే అక్కడికి వెళ్ళి రాజునకు ఈ విషయాన్ని తెలియజేశారు. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం చూసినట్టే మీరు, రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా
30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన వాడు సింహముల గుహలో పడద్రోయబడని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా, రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్క పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరము, ఎవరును దాన్ని రద్దుపరచజాలరు అనెను. చూడండి, రాజులకు వెంటనే ఈ సమాచారం, ఏ విషయం కోసమైతే ఈ యొక్క తోటి అధికారులు దానియేలు పైన నిందమోపాలను చూచుచున్నారో, దానిని ఎలాగైనా తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారో, ఆ అవకాశం కలిగినప్పుడు వెంటనే వారు రాజులకు ఈ యొక్క సమాచారాన్ని వాళ్ళు తెలియజేసినారు. రాజు కూడా చూడండి 13వ వచనంలో అందుకు వారు చెరపట్టబడి ఉన్న యూదులలో ఉన్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించు వచ్చుచున్నాడని. చూడండి, వెంటనే అప్పటికి అర్థమైంది రాజుగారికి, వీరు దానియేలు కొరకు కుట్ర పన్నినారు, దానియేలును నిర్మూలించాలని వీరు కుట్ర పన్నినారు, అందుకే నా చేత ఇటువంటి శాసనం పుట్టించినారనే ఆ యొక్క విషయము అప్పటికి అర్థమైందండి దర్యావేషు గారికి. చూడండి, మీకు 14వ వచనంలో రాజు ఆ మాట విని బహుగా వ్యాకులపడి, అనగా బహుగా బాధపడి, దానియేలు రక్షింపవలని తన మనసు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేశాను. చూడండి, వెంటనే దర్యావేషుకు జ్ఞానోదయం అప్పటికైంది. అరే, మనము తప్పుడు శాసనాన్ని మనం పుట్టించినామే, ఇటువంటి ప్రఖ్యాతి కాల్చిన దానియేలు వీళ్ళు ఇరికిచ్చి ఉంటున్నారే, ఇటువంటి శ్రేష్టమైన బుద్ధి గలవాడు మనకు మరలా అటువంటి ప్రధాని మనకు దొరుకుతాడా? ఎందుకనగా దర్యావేషు దానియేలును ప్రేమించినాడండి, దానియేలును గౌరవించినాడు. ఎందుకనగా దానియేలు యొక్క బుద్ధి అటువంటిది. ప్రతి విషయంలో ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఎక్కడ ఆయన తన యొక్క అన్యాయుడుగా దానియేలు దర్యావేషు కనపడలేదు. మరి అటువంటి దానియేలును కోల్పోవడము దర్యావేషు గారికి ఇష్టం లేదు. ఎలాగైనా దానియేలును రక్షించాలనేసి ఒక దృఢ సంకల్పం చేసుకుని అతడు సాయంత్రం వరకు, సూర్యుడు అస్తమించే వరకు కూడా ప్రయత్నం చేసినా కానీ వీరి యొక్క మొండి పట్టుదల, ఎందుకనగా ఒక్కసారి మీరు శాసనం పుట్టించి దాన్ని శాసనం చేసినట్టయితే మీ రాజును కూడా దానికి రద్దుపరిచే అవకాశం మీకు కూడా లేదు కనుక ఎట్టి పరిస్థితుల్లో దానియేలును సింహాల బొండలో పడవేయాల్సింది అనేసి వాళ్ళు బలవంతం చేసినప్పుడు మరొక మార్గం లేక దర్యావేషు ఎంతో బాధతో ఈ యొక్క దానియేలును ఆ యొక్క సింహాల గుహలో పడదోయడానికి తన రాజపటులకు ఆజ్ఞించడం మన వాక్యంలో చూస్తున్నాం. చూడండి, మీకు 16వ వచనం చూసినట్టయితే 6:16 దానియేలులో, అంతటా రాజు ఆజ్ఞ అనగా బంట్రౌతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించిన దానియేలుతో చెప్పెను. చూడండి, దానియేలును తీసుకెళ్లి ఆ బంట్రోతులు సింహాల గుహలో పడదోసినప్పుడు రాజు అంటున్న మాట, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను తప్పకుండా రక్షిస్తాడు అనే యొక్క విశ్వాసాన్ని కలిగి దర్యావేషు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. మరి వారు అక్కడ ఉండే అధికారులు ఆ గుహకు ఒక బండను, ఒక రాయిను వారికి అడ్డుగా తీసుకుని వచ్చి దాన్ని మూసివేసినారు. మరియు దానియేలు గురించి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజముద్రను, అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. తరువాత అక్కడి నుంచి దర్యావేషు తన నగరంలోనికి వెళ్ళి తన యొక్క రాజగృహంలో అతడు ఉన్నా కానీ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు, అతడు భోజనం చేయలేదు, ఉపవాసం ఉన్నాడు. ఆ గానా బజానాలు, నృత్యాలు, అటువంటి ఏమీ హడావుడి హంగామా ఏమీ లేకుండా దర్యావేషు ఎంతో బాధతో అక్కడ ఆయన నిద్ర కూడా పోకుండా ఉదయం వరకు వేచి చూచినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. ఎంత బాధపడ్డాడో దర్యావేషు గారు కూడా. ఈ యొక్క కుట్రకు అన్యాయపు కుట్రకు దానియేలు బలి చేసినామే, ఎలాగైనా దేవుడు అతన్ని కాపాడాలనేసి దర్యావేషు బలంగా కోరుకున్నాడు. మరి ఉదయమునే వేకువచామునే దర్యావేషు రాజు అక్కడి నుంచి ఆ యొక్క సింహాల గుహకు ఆయన త్వరపడి వెళ్ళినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. చూడండి, మీకు 20వ వచనంలో చూసినట్టయితే 19వ వచనంలో, తెల్లవారుజామున రాజు వేగిరమే సింహాల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో, చూడండి, రాజు దుఃఖ స్వరంతో దానియేలును పిలుస్తున్నాడు. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు,
నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడిని రక్షింపగలిగినా అని అతను అడిగాను. ఎందుకనగా లోపల నుంచి ఒక స్వరం వినపడతా ఉంది. దానియేలు గారు మాట్లాడుచున్నాడు. చూడండి, మీకు 21వ వచనంలో, అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది గనక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించను. రాజా, నీ దృష్టికి నేను ఏ నేరము చేసిన వాడను కాను కదా నేను. చూడండి, ఆ యొక్క కాలంలో సింహములు బోనులో పడదోయడానికి ముందు ఒక 2-3 రోజులు వాటికి ఎటువంటి ఆహారం ఇవ్వకుండా భయంకరమైన ఆకలితో ఉన్న సింహాల గుహలోకి ఈ నేరస్తులను పడదోసేవారు. ముఖ్యంగా ఈ యొక్క రాజద్రోహం చేసే నేరస్తులను కానీ, మరి నరహత్య చేసిన వారిని కానీ, ఇటువంటి రాజద్రోహం చేసే వారిని, అటువంటి భయంకరమైన నేరస్తులకు విధించే యొక్క భయంకరమైన శిక్ష. యొక్క సింహాలు భయంకరమైన ఆకలితో ఉన్నప్పుడు ఏ నేరస్తులనైతే ఆ గుహలో పడతారో వారి ఎముకలు సైతం పొడి పొడిగా నమిలి తినేసేంత క్రూరంగా, బలంగా సింహాలు ఉంటాయి, ఆకలితో ఉంటాయి. కానీ రాత్రి దానియేలును ఆ యొక్క గుహలో పడదోసి వారు రాళ్ళు మూసినా కానీ దేవుని దూత అక్కడికి వచ్చి దానియేలుకు ఏ హాని చేయకుండా ఆ సింహాల నోళ్లను దేవుడు మూసివేసి చూడండి. మీకు కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి కాపాడునే మాట ప్రకారము యెహోవా యందు భయభక్తులు కలిగిన యొక్క దానియేలుకు సింహముల వల్ల ఎటువంటి హాని కలగకుండా, ఎటువంటి ఆపద కలగకుండా దేవుని యొక్క దూత అక్కడ కావలి ఉండి దానియేలును సంరక్షించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఎంత ఆశ్చర్యం కదా! మకమకలాడే ఆకలితో ఉన్న సింహాలకు దానియేలును చూచిన వెంటనే వాటి ఆకలికి దానియేలు తుత్తునేలుగా చేసి దానియేలుకు ఎముకలు కూడా మిగలకుండా అవి తినివేయాలి. కానీ దేవుడు అక్కడ కల్పించుకుని తన బిడ్డకు రక్షణగా ఉండి ఆ యొక్క సింహాల నోళ్లను దేవుడు మూసివేసినట్టుగా వాక్యంలో చూస్తున్నాడు. ఎప్పుడైతే దానియేలు యొక్క స్వరమును ఈ యొక్క దర్యావేషు రాజు విన్నాడో సంతోషం, అతడు పట్టచలంత సంతోషంతో, చూడండి 23వ వచనంలో, రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. దానియేలు గురించి దర్యావేషు అత్యంత సంతోషం, దానియేలు సజీవంగా ఉన్నాడనే మాటను అతను తెలుసుకుని రాజు ఎంతో అత్యంత సంతోషభరితుడైనట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా దర్యావేషు యొక్క కోపము, ఎవరైతే దానియేలును చంపడానికి రాజును ప్రేరేపించినారో వారిని, వారి కుమారులను, వారి భార్యలను, వారి కుటుంబంతటిని ఆ సింహాల కొనులో పడద్రోడనేసి రాజు ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చినాడో ఆ యొక్క రాజు యొక్క బంట్రోతులు వారిని అందరినీ, వారి కుటుంబస్తులని, రాజుని ఎవరైతే ప్రేరేపించినారో వారి కుటుంబస్తులందరినీ ఆ సింహాల గుహలో వారిని పడదొలిచినప్పుడు వారి ఇంకా క్రిందికి కూడా రాకముందే ఆ యొక్క సింహాలు వారి పైన పడి వారిని తుత్తునీలుగా చేసి వారి ఎముకలను సైతం కొరికి వారిని చంపివేసినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట కనబడుతుంది. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడదోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడదోసిరి. వారి గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సైతము పగుల కొరికి పొడి చేసెను. ఆ మకమకలాడే ఆకలితో ఉన్న సింహాలు వారి యొక్క దానియేలు పైన కుట్ర చేసిన వారిని తుత్తునేలుగా చేసి వారి ఎముకలను సైతం మిగిల్చకుండా కొరికి వారిని చంపి తినేసినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అదే సింహములు దానియేలుకు ఎటువంటి హాని చేయలేదంటే దానియేలు వెనక ఎవరున్నారంటే జీవము గల దేవుడు ఉన్నాడు. జీవము గల దేవుని పైన విశ్వాసం ఉంచిన దానియేలుకు ఎటువంటి ఆపద కలగకుండా దేవుడే దానియేలు సంరక్షితుగా వాక్యంలో చూస్తున్నాం. ఈ యొక్క విశ్వాస జీవితము, దానియేలు ఈ యొక్క ప్రార్థన జీవితము, ఆయన యొక్క సాక్ష్యకరమైన జీవితము ఆఖరకు దర్యావేషు ఏమంటున్నాడంటే దానియేలు గురించి,
మీకు దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 26 నుంచి 27 వచనాలు చదివినట్టయితే చూడండి, నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములో ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయనే అని ఆయనే సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించును అని వ్రాయించెను. చూడండి, దానియేలు యొక్క విశ్వాస జీవితము ఆ రాజ్యంలో శాసనాలనే మార్చేసిందండి. అంతవరకు వారు విగ్రహారాధనలో ఉండేవారు. దానియేలు యొక్క విశ్వాస జీవితం బట్టి దానియేలు యొక్క జీవం గల దేవుణ్ణి వారు తెలుసుకోవడానికి రాజే ఒక శాసనాన్ని పుట్టించేంతగా దానియేలు యొక్క ప్రార్థన జీవితం ఉంటుంది. అనగా దానియేలు తన యొక్క విశ్వాస జీవితంలో కానీ ప్రార్థన జీవితంలో కానీ చూపిన ఆ యొక్క తెగువ, ఆ యొక్క తెగింపు దేవుని మహిమపరిచే రీతిగా ఆయన జీవితాన్ని తీసుకుని వచ్చింది. కాబట్టి మనము కూడా మన యొక్క ప్రార్థన జీవితంలో, మన యొక్క విశ్వాస జీవితంలో ఇటువంటి తెగింపును మనం కలిగి జీవించాలి. మన గురించి మన చుట్టూ ఉన్న వారు కూడా సాక్ష్యము ఎలా ఇవ్వాలంటే, వీరు జీవము గల దేవుని సేవించుచున్న దేవుని బిడ్డలు, క్రైస్తవ విశ్వాసులు అనే యొక్క సాక్ష్యకరమైన జీవితాన్ని జీవించాలంటే మనం కూడా ఇటువంటి తెగింపు గల ప్రార్థనను, మరి ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి మనము జీవించాలి. మరి అటువంటి జీవితం జీవించాలంటే మనకు దేవుని సహాయం కావాలి. మనం అడగవలసింది ఏమంటే, దేవా నాకు సహాయం చేయని నా తండ్రి, నా యొక్క విశ్వాస జీవితంలోను నా యొక్క ప్రార్థన జీవితంలో నేను కూడా పట్టుదల కలిగి తెగింపు కలిగి జీవించే జీవితాన్ని నాకు కూడా నేర్పించమని మనం దేవుని యొక్క మనం విన్నపం చేసినప్పుడు, మనం చేసినప్పుడు ఆయన కూడా మనకు అటువంటి విశ్వాస జీవితాన్ని అనుభవించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. మనం కూడా అటువంటి ప్రార్థన జీవితం గడుపుతాం. ప్రార్థన ఎందు పట్టుదల కలిగి జీవితాం. ముఖ్యంగా మనం ప్రార్థన ఎందు తెగువ చూపిద్దాం. విశ్వాస జీవితంలో కూడా క్రీస్తు సాక్షులుగా మనం జీవిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కొద్ది మాటలు దీవించి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.